నేను దగ్గర దగ్గర ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ పెద్దలు ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ పెట్టినప్పుడు అందులో కూడా ఎంసీ మెంబర్గా చేరడం జరిగింది. దీనికి కారణం మన రామేశ్వర రెడ్డి గారు, సూర్య ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రామేశ్వర రెడ్డి గారు సహకారం చాలా ఉన్నది, వారి ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది. నేను దీనిలో కంటిన్యూ అవ్వడానికి కూడా వారి ప్రోత్సాహం, వాళ్ళ ఎంకరేజ్మెంటే. వారే ఒక రకంగా గాడ్ ఫాదర్ అంటే రామేశ్వర రెడ్డి గారే. నాకు వారి ప్రోత్సాహంతోనే నేను ముందు దీనిలో ఇన్ని రోజులు కంటిన్యూ అవ్వడానికి కారణం ఆయన. ఎందుకంటే నా ఎప్పటికప్పుడే నేను ఒక్కోసారి ఇరిటేట్ అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు నడిపించాను. ఎందుకంటే ఇది నా వర్క్. సపోజ్ నేను చాలా టైం లూజ్ చేసుకుంటున్నా అసోసియేషన్ కోసం, ఐలా కోసం, నా బిజినెస్ స్పాయిల్ అవుతుంది, నా పిల్లలు చిన్న పిల్లలు అయినా కూడా చాలామంది నాకు చెప్పారు, నీకు ఎందుకు ఇప్పుడు ఈ ఏజ్లో ఇది అవసరమా, ఈ అసోసియేషన్ అవసరమా, ఈ ఐలా వర్క్స్ అవసరమా, నీ బిజినెస్ నువ్వు చూసుకోవాలని చెప్పి చాలామంది చెప్పారు. అయినా కూడా ఒక రకమైన సంతృప్తినిచ్చింది ఇందులో ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం అంటే. నలుగురితో కలవడం జరుగుతుంది, నలుగురితో పరిచయాలు పెరుగుతాయి, నలుగురు పెద్ద మనుషులతో కలిసి తిరగలుగుతున్నాం. గవర్నమెంట్ ఆఫీషియల్ దృష్టిలో కూడా మనం ఒక ఎలివేషన్ ఎక్స్పోజ్ వస్తుంది అన్నట్టు, ఒక మంచి మనకు గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. ఐలాల దగ్గర దగ్గర ఒక ఎంసీ మెంబర్గా 1 టర్మ్, జైన్ సెక్రటరీగా 1 టర్మ్, నాచార మహిళలో ఎంసీ మెంబర్గా 1 టర్మ్, జైన్ సెక్రటరీగా 1 టర్మ్, ట్రెజరర్గా 1 టర్మ్, అదే 3 years మా టర్ము, ప్లస్ వైస్ చైర్మన్గా 1 టర్మ్, సెక్రటరీగా 1 టర్మ్, చైర్మన్గా ఇప్పుడు 3rd టర్మ్. 22 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఐలా కోసం. ఇక్కడ ఐలాలో వర్క్ చేసినప్పుడే నేను అసోసియేషన్గా, ఇప్పుడు ఐలా సెక్రటరీగా ఉంటుకుంటేనే అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేసినాం. అంటే సైమల్టేనియస్గా ఏంటంటే ఏ అసోసియేషన్లో 2 పోస్టులు ఇవ్వరు జనరల్గా. అంటే మనం ఇక్కడ సహకారం అందిస్తున్నాం, తోడ్పాటును అందిస్తున్నాం, అసోసియేషన్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ నేను సెక్రటరీగా పనిచేయగలిగిన ఐలాలో. అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వర్క్ చేసింది. నేను ఒక్కనే డబుల్ పోస్ట్ పనిచేసిన, అట్లా జరిగింది. చాలా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే నేను మనం ఒక రకంగా బిజినెస్ లాస్ అయినా, ఒక రకంగా మన కుటుంబానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకున్నా కూడా, కుటుంబానికి ఇవ్వలేని టైము ప్లస్ నా బిజినెస్కి ఇవ్వలేని టైము నేను వీటికి కేటాయించిన కాబట్టి నాకు గుర్తింపునిచ్చి ఇన్ని రోజులు దాన్ని కంటిన్యూ అవ్వడానికి కారణమైంది. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇన్ని రోజులు కంటిన్యూ చేయలే. ఇప్పటి వరకు నాచారం రికార్డులో కానీ హిస్టరీలో కానీ మన తెలంగాణలో ఎవరు ఇన్ని రోజులు కంటిన్యూ చేయలే. అది ఒక రకంగా సంతృప్తిని ఇస్తుంది. నేను ఈరోజు సర్వీస్ని అందించిన కదా, సర్వీస్ సొసైటీకి సర్వీస్ చేశాను అనే సంతృప్తిని ఇచ్చింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చేరితే 20-30 సంవత్సరాలు ఎలా వర్క్ చేస్తారో నేను అలాగనే ఇప్పుడు సర్వీస్ సొసైటీకి వర్క్ చేయడం జరిగింది. అది చాలా సంతృప్తిని ఇస్తుంది. అది ఫ్రీ సర్వీస్ సొసైటీ, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఎలాంటి ఇక్కడ జీతాలు భత్యాలు ఎలాంటివి ఏమి ఉండవు. మా జేబుల నుండి మేము పెట్టుకొని మేము సేవలు అందించడం తప్ప, మేము సర్వ్ చేయడం తప్ప ఇక్కడ ఏమి ఉండదు. ఒక గుర్తింపు తప్ప మాకు మిగిలేదు ఏంటంటే ఒక గుర్తింపు, మంచితనం. ఈ ఆ గుర్తింపై మాకు సంతృప్తిని ఇస్తుంది. అంత తప్ప ఇక్కడ రూపాయి వచ్చేది కాదు. ఈ ఒక రకంగా నేను బిజినెస్ లాస్ చేసుకొని ఒక రకంగా కుటుంబానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా దీనికి సేవ చేయడం అనేది చాలా సంతృప్తిని ఇస్తుంది. దీన్ని కూడా నా కుటుంబ సభ్యులందరూ సహకారం అందించినందుకే నేను చేయగలిగినని నా ఉద్దేశం. చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు సర్వీస్ సొసైటీకి సేవలు అందిస్తున్నా, అసోసియేషన్లో కూడా సేవలు అందిస్తున్నా కాబట్టి మా అసోసియేషన్ వారు ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ఆ టైంలో టీఎస్ఐసి ఎండి గారు ఈవి నరసింహారెడ్డి గారు రావడం జరిగింది. నైట్ టైం అచీవ్మెంట్ టెక్నోక్రాఫ్ట్ సర్వీస్ సొసైటీ నుంచి కూడా ఒక అవార్డు బాలనగర్ టెక్నోక్రాఫ్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది యాజ్ ఏ సర్వీస్ లీడర్ కింద 50 వాళ్ళు కూడా ఒక అవార్డు ఇచ్చారు. లైఫ్ ఇంకోటి 2-3 అవార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. చాలా సంతృప్తి ఇచ్చింది. ఈ అవార్డ్స్ అనేది కూడా ఈ మెమోటోలు చూసి చాలా మనం ఏదో సాధించాం, ఏం సంపాదించకుండా కూడా ఇవైతే మన కళ్ళ ముందు ఉన్నాయి. దీంతోనే మన గుర్తింపు ఒకటి వచ్చింది, మనకు ఒక ఇమేజ్ పెరిగిందనే ఉద్దేశంతో చాలా సంతృప్తిగా. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీరు వచ్చి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా ఇదొక చాలా పట్టలేని సంతోషంగా ఉంది.